మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఉండటానికి 1,04,00,000 మంది సంతకాలు చేశారు. ఇది 1,04,00,000 మంది కాదు, 1,04,00,000 కుటుంబాలు సంతకాలు చేసినట్టు. వీళ్ళందరి వ్యతిరేకంగా వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. ఎలా చూడాలంటారు ఈ స్టేట్మెంట్ని? ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పాం, మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇది అన్నారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కూడా ఏం జరిగింది, పీపీపీ పద్ధతి మంచిదే కదా, గవర్నమెంట్ దగ్గర లేనప్పుడు పూర్తిగా ప్రైవేట్ పరం చేసినట్టు కాదు కదా. అది ఇప్పుడు ఉంది ఆర్టీసీ ఉంటుంది, ఆర్టీసీలో ప్రైవేట్ బళ్ళు నడుస్తున్నాయి కదా. కానీ డీజిల్ డ్రైవరు ఆయన పెట్టుకుంటాడు, కండక్టర్ ఎవరు ఉంటారు? ఆర్టీసీ వాడే కదా కండక్టరు. అవును కదా, అవునా కాదా? అక్కడ ఏ చిన్న తప్పు జరిగినా కానీ డిఎం దగ్గరికి వెళ్ళాల్సిందేగా. అంటే సంబంధిత మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, అది మామూలే. దాంట్లో అతను యాక్సిడెంట్ చేసినా కానీ ఇంకోటి చేసినా ఇంకోటి పర్యవేక్షణ ఉన్నట్ట లేనట్ట గవర్నమెంట్ మరి గవర్నమెంట్ పర్యవేక్షణ లేదు, పూర్తిగా ప్రైవేట్ పరం చేశారని మాట్లాడటం ఆయనకి తోలు మందం జగన్ గారికి. మీరు ఆ మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడికి తోలు మందం, అందుకే మాట అంటలేదు అంటున్నారు. అందుకే కదా ఆయనకి లండన్ మందులు ఇస్తాడు కదా, ఆయన కూడా అన్నాడు ఇది కరెక్ట్ అయిన పద్ధతేను, తప్పేం కాదు, ఇందులో తప్పేం లేదని చెప్పి ఆయన డాక్టర్ గారు కూడా అన్నాడు కదా. ఆయన సంతకం పెట్టి 11వ క్లాసులో ఉందనుకుంటా ఈ ప్రపోజల్లో. అర్థమైందా? వాళ్ళ ఎంపీఏ ఆయన అయిపోయింది, ఈయన అయిపోయింది. ఇప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళామో వంగి దండాలు పెడతాడు. ఏంటంటే ఆయన కేసులు డిజాల్వ్ చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చేసామో మేకపోతు గాంభీర్యం, నేను లెగిస్తే అని కాళ్ళు ఎరగొట్టారు స్వామి. 11కు తెచ్చారు 151 నుంచి. ఎందుకు వచ్చినాయి? ముందు అది రివ్యూ చేసుకో, నీ జనాన్ని కూర్చోబెట్టుకో. అర్థమైందా? వాడిని కొడతాను, ఈయన పీకుతాను అంటే ఆ 11 నుంచి కూడా రేపు ఏమైద్దో పెంచుకోవాలంటే జనంలోకి రావాలి. ఎవరు జనంలోకి రాలేవు. మొన్న ఒక వీడియో చూశాను, పాపం అడుగు వెళ్తున్నాడు, జనం అందరూ ఆయన్ని నలిపైపోతున్నారు. వద్దు అని చెప్పి నెట్టేస్తున్నాడు. జనంలోకి రావాల్సిన మనిషి దానికి ఆల్రెడీ నువ్వు ఇది కావాలని నాకు Z+ కేటగిరీ కావాలని ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అనమాట. అన్నీ మామూలే. నువ్వు నీకు 50 మందిని ఇచ్చారు, 50 మంది సరిపోరా? అదే నీ 3 ప్యాలెస్లో నువ్వు సెక్యూరిటీగా పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేటప్పుడు సెక్యూరిటీ వదిలిపెట్టొచ్చుతావా? ఇప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. నాకు ఉన్న సిబ్బందిని ప్రకారం నీ ఒక్కడవేనే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మొత్తం నీ చుట్టూ పెట్టడానికి ఒక్కడే కాదు కదా, చాలామంది మినిస్టర్లు ఉన్నారు, దాని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూలు ఉంటాయి. ఇవన్నీ పోలీస్ స్టేషన్లు మొత్తం ఖాళీ చేస్తే పోలీస్ స్టేషన్ మీద పడదామని నీ ఉద్దేశం? ఇవన్నీ కాదు అసలుకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది పెద్ద తప్పు. ఆయన స్వార్థం కోసం, ఆయన కమిషన్లు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నాడు. ఇప్పుడు ఏదైతే కనుక మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తానంటున్నారో, అలాగే రేపు పొద్దున పోలీస్ స్టేషన్లు కూడా ప్రైవేట్ పరం చేస్తాడా? ఇది అసలు సాధ్యమయ్యే పనేనా? అంటే అన్ని వ్యవస్థలని ప్రైవేట్ పరం చేస్తాడా చంద్రబాబు నాయుడు? రేపు పోలీస్ శాఖను కూడా ప్రైవేట్ పరం చేస్తే మాట్లాడకుండా ఉండాలా నేను అని అంటున్నాడు కదా. మరి ప్రైవేట్ పరం పోలీస్ శాఖని ఎక్కడ చేశారు స్వామి? ఆయన అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన వస్తే అదే చేస్తాడేమో, మరి ఆయన సొంత సైన్యం తయారు చేసుకుంటాడేమో, దానికోసం మాట్లాడుతున్నాడేమో పోలీస్ శాఖ గురించి. పోలీస్ శాఖ గురించి ఆయనకు తెలియదు. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న సంస్కృతి కాదు, ఒక వ్యవస్థ. న్యాయ వ్యవస్థను కూడా ప్రైవేట్ పరం చేస్తానని అంటాడు వస్తే, రేపు పొద్దున ఈయన వస్తే. అర్థమైందా? న్యాయ వ్యవస్థను కూడా ప్రైవేట్ పరం చేస్తాను, నేను చేసిన నేరాలన్నీ చేస్తాను, సాక్ష్యాలను చంపేస్తాను, ఆ తర్వాత నా మీద కేసు లేకుండా చేసేసుకుంటాను అనే దుర్మార్గమైన ఆలోచన అయింది. మామూలు ఆలోచన కాదు ఇంది. ఏంటంటే ఓడిపోయిన ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఇలంకా ప్యాలెస్ నుంచి రాడు, వస్తే 4 రోజులు ఉంటాడు, 5వ రోజు జంప్. ఇచ్చాడో లేదు. నిన్నైతే ఒక విజువల్ అయితే పట్టాలు కనపడుతుంది, దాంట్లో పుస్తకాలు అది సంతకాలు చేసిన పేపర్లు అయ్యి. అదేమంటే పట్టాల కింద ఉన్నాయి అంటాడు. అది అడుగున ఉట్టి పట్టాయే కనపడుతుంది, నల్ల పట్ట. అది అదను ఉంటే కొద్దిగా ఎత్తు పొలాలు కన్నా కనపడేది కదా, అది కూడా ఏం లేదు, పట్ట ఇసిరేసారు, దాంట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ డ్రామాలో నిన్న ఇంకో చిన్న జోక్ ఏందంటే, అక్కడ ఒక ఇంటర్వ్యూ ఒకటి జరిగింది. ఎందుకు వచ్చారమ్మా మీరు అంటేను, ఏమో డబ్బులు ఇచ్చారు వచ్చాను. వాళ్ళు ఏం జరుగుతుంది మెడికల్ అవేం మాకు తెలియదండి, రమ్మన్నారు వచ్చాం అని చెప్పి లేడీసే చెబుతున్నారు. మరి అదే నీ బతుకు
జనం స్వచ్ఛందంగా వస్తే ధర్నాలు చేయడానికి నువ్వు పిలవాల్సిన పనిలే. వాళ్ళే వచ్చి రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ మద్దతుకి వెళ్ళి జెండా తీసుకొని కూర్చుంటావు నువ్వు. కానీ నువ్వు జనాన్ని పోగేసి ఏదో చేద్దాం పొలవ పొట్లాలు ఇచ్చారంటే అది అయ్యే పని కాదులే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పా పీపీపీ పద్ధతి అంటే ఏందో. ఒక ఆర్టీసీని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. మెడికల్ కాలేజీలు కూడా అట్నే ఉంటాయి. అది కాకపోతే ఏంటంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ డబ్బులు మాత్రమే వాళ్ళకి పోతే వాళ్ళ జీతాలు కానీ ఇచ్చే ఆ సీట్లు కానీ గవర్నమెంట్కి తెలియకుండా ఒక సీటు కూడా ఇచ్చే పని లేదు. మామూలుగా ఎవరైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీద ఎగ్జామ్స్ రాసి ఎంబీబీఎస్ స్టార్టింగ్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు ఎట్లా వస్తున్నాయి? అవన్నీ పీపీపీలు కాదా? నీకు కనపట్లేదు, నీకు కళ్ళు ఏమన్నా దొబ్బినాయా? బయట ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే వాటికైనా మరి వీటికి పెద్ద తేడా ఏముంది చెప్పాలా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరికైనా ఇచ్చే ఉన్నాయి. ఎన్ఆర్ఐ కాలేజీ కానీ కేఎల్ యూనివర్సిటీ కానీ ఏవో ఉన్నాయి, 3-4 ఉన్నాయి గుంటూరు జిల్లాలోనే. మరి ఆ రోజు నువ్వు వాటిని గవర్నమెంట్ పరం చేయొచ్చు కదా, చేయలేదే. కొన్ని అయితే కోవిడ్ టైంలో నీకు హాస్పిటల్ కూడా ఇవ్వలేదుగా. అవును కదా, పెద్ద పెద్ద గవర్నమెంట్ అనుమతులతోటి వచ్చిన కాలేజీలే కదా. మరి ఇదేమైంది? దీనికి ఏమైంది? నువ్వు ఆఖరికి నువ్వు చేయదలుచుకుంది ఏంటంటే ఎమ్మెల్యే కోటలను కూడా పాడుపెట్టాలని చూసావు, టిట్కో వీళ్ళని పాడుపెట్టాలని చూసావు. నువ్వు అస్సలైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ని చండాలం చేసి పెట్టావు. అర్థమైందా? ఒకటి భూమి ఒకసారి ఉంటుంది. వాడు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి తహసీలు కట్టుకున్నాడు ఇది పొలం, దాంట్లో ఎక్కల. అది ఎప్పుడో పాత పేరు ఒకటి ఎక్కిచ్చేసి ఈయన మాత్రం చుట్టూ తిప్పుతున్నావు. అర్థమైందా? ఆ తర్వాత రోడ్డు ఎమ్మటుండ చేన్ని అదే నెంబర్లో తీసుకెళ్ళి ఆడ చివరిని పడేస్తున్నావు. అది అంటే ఇబ్బందేగా, అంతకుముందాగా ఉందే కదా. అసలు దీనన్నిటికి మూల కారణం ఏంటంటే నువ్వు వచ్చిన తర్వాత ఏదో రైతులు 100-200 కట్టుకునేవాళ్ళు తహసీలు, అది కూడా ఎత్తేసావు. దానివల్ల నష్టం ఏంది? రైతుకే నష్టం. ఎందుకంటే నాది పలానా చోట పలానా హద్దులో నా పొలం ఉంది కాబట్టి నేను తహసీలు కడతాను. అదేం పెద్ద సమస్య కాదు. 100 రూపాయలు 50 రూపాయలకు ఒక పూట భోజనం కూడా రావట్లా ఈ రోజుల్లో. దాన్ని ఎందుకు పెట్టి ఉందంటే బ్రిటిష్ కాలం నుంచి అతనిది హక్కు, అతను దానికి సాగుదారు, దానికి హక్కుదారు అనే పెట్టిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. ఈయన చెప్పుకుంటూ పోతే ఒక రోజల్లా సరిపోదు ఈయన చేసిన అరాచకాలు. అర్థమైందా? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను. అధికారంలోకి వచ్చినమ్మటే ఇప్పుడు ఎవరైతే కనుక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకుంటున్నారో అవన్నీ 2 నెలల్లో స్వాధీనం చేసుకుంటాను, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తాను అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు కదా. మరి ఈ వార్నింగ్ని ఎలా చూడాలంటారు? మరి ఆయన వల్ల వచ్చినాక చూద్దాను ఆయన వార్నింగ్ సంగతి. వాళ్ళనేం పిక్కునేది ఏం లేదు. గవర్నమెంట్ ఒకసారి ఆమోద ముద్ర వేసిన తర్వాత చేసుకున్న తర్వాత ఎవరేం పిక్కులేరు. నాకు తెలుసు ఆ విషయం గురించి. నేను లాక్కుంటాను, నేను పీకేస్తాను, నేను పొడిసేస్తాను, నేను చంపేస్తాను. ఈ వర్షం నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటే అంత మాకు మంచి, అంత గవర్నమెంట్కి మంచిది. ఎందుకో తెలుసా? నువ్వు ఉద్యమా చేయలేవు. ఉద్యమం చేయాలంటే డబ్బులు కావాలి నీకు. అదే వేరే వాళ్ళు ఉద్యమం చేయాలంటే అంతలో సిపిఐలకు వచ్చినంత మంది కూడా రావట్లేదు కదా నీకు. ఎందుకు రావట్లేదు? నేను విజయవాడలో జన ప్రభంజనం సునామీ అంటుంటారు కదా. ఇందాక నీకు ఎందుకు వచ్చామో తెలియదు, దేనికోసం వచ్చామో తెలియదు. జెండా పట్టుకోమన్నారు, పట్టుకున్నాం, నుంచున్నాం. అదే కదా జరిగింది. చూసాము మేము ఇక్కడి నుంచి గుంటూరులో కూడా చూసాం. తెగ పోతున్నాయి అట్టుగా 10 బైకులు వినాను, 4 కార్లు, మొత్తం 14. మొత్తం ఎంతమంది ఉంటారు చూడండి. అది ఒక ఎమ్మెల్యే దగ్గర పోనీ అంబటి రాంబాబు ఎంతమందిని తీసుకెళ్ళాడు అడగండి. ఇవన్నీ వద్దులే. అది చెల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎంతమంది వెళ్ళారో చెప్పండి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం నుంచి తలా 10 మంది తీసుకొస్తే జనం కనపడతారండి. వాళ్ళకి భోజనాలు పెట్టాలా, క్వార్టర్ బాటిల్ ఇవ్వాలా, తర్వాత డబ్బులు జేబులో పెట్టాలా ఖర్చులకి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ లేకుండా నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు చెయ్యాలి, అది నీ వల్ల కాదు అని తేలిపోయింది. అని ఎప్పుడో తేలిపోయింది. మరి ఇదే ఒక్కొక్కళ్ళు మీ రజనీ ఏమో జనసేన పార్టీలోకి వెళ్తామని చెప్పి అటు గోడలు దోలాడుతుంది. ఈ రోజు ఏమో తమిళనాడు పోయి రాజకీయాలు చేయాలని చెప్పేసి వస్తుంది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఆయన కానీ లేకపోతే ఈయన కానీ నువ్వు వస్తే ఉండేది కూడా దరిద్రం పట్టిద్దని చెప్పేసి వాళ్ళు రాని ఇట్లా. మరి ఏం చేద్దామని చేసి ఎటు పోలేక తప్పించుకోలేక అట్లా తిరుగుతున్నారు ఒక్కొక్కళ్ళు. మరి ఏం చేద్దామండి వెళ్ళనే. మరి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే కనుక దీనికి వ్యతిరేకంగా గవర్నర్ గారిని వెళ్ళి కలవటం ఎలా చూడాలంటారు అసలు దాన్ని? అసలుకి గవర్నర్ గారిని కలిశారు, అక్కడ నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. ఈయన కాగితం ఇచ్చాడు, ఆయన తీసుకుంటాడు. తీసుకోవడంలో తప్పు లేదు, గవర్నర్ గారిది తప్పు లేదు, తీసుకుంటారు. కానీ దాని మీద యాక్షన్ ఏంటి? ఏం చేస్తారేంటి? తీర్మానం అయిపోయిన తర్వాత ఎవరేం చేయలేరు కదా. నువ్వు చేసినట్టుగా ఎమ్మెల్సీలని రద్దు చేస్తాను ఉండనీని అన్నావు. తర్వాత వాళ్ళ సంఖ్య నాకు ఇలా వాళ్ళు వస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు రావట్లేదు కదా అసెంబ్లీకి. ఇది ఏదన్నా ఉంటే నీకు దమ్ము ధైర్యం మొగాడివి
అయితే ఖచ్చితంగా నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు. నిజమైన నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు శీతాకాలం సమావేశాలకు నువ్వు వచ్చి అదేదో పార్లమెంట్లోనే అసెంబ్లీలోనే నువ్వు వాకౌట్ చేయించు, లేదంటే పార్లమెంట్లో పెట్టి ఇదే బిల్లుని వాకౌట్ చేయించు. నీకు ధైర్యం ఉంటే ఆయన ఆపగలవా బిల్లుని? ఆపలేవు, తేలిపోయింది నీకు. పోనీ అక్కడైనా ఆపుతావా? అక్కడ ఆపలేవు, ఇక్కడ ఆపలేవు. పైన ఒక మాట, కింద ఒక మాట. ఇవన్నీ నీ 2 నాలుకల ధోరణి. అదేమంటారు తెలుసా? కడుపులోడు పెట్టుకొని నొట్టంచి ఒకటి మాట్లాడటం. అది నీకు వచ్చిందే. నువ్వు రాజకీయం నేర్చుకునే నువ్వు ఇక్కడికి రాలా. ఎదకొట గొండాయుధం చేసి ఎట్టన్నా కానీ మనం బతకాలనే ఆలోచనతో ఉన్నాళ్ళు ఎప్పటికీ రాలేరు, రాణించలేరు, రాకూడదు కూడా.